యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. 3 స్తంభాల విషయమును మనం తెలుసుకున్నాము. ఇక 4వ స్తంభం విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు ఇక ఆ 3వ స్తంభము కాడి నుండి నన్ను తీసుకొని అలా వెళుతూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఈ యొక్క స్తంభం నుండి ఈ స్తంభం ఇంకా 4వ స్తంభానికి కూడా చాలా దూరంగా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు చెప్పారు కదా, 7 స్తంభాలు నీకు నేను చూపించబోతూ ఉన్నానని. ఇక అలా తీసుకొని వెళుతూ ఉండగా పిల్లలు వెళుతూ ఉండగా చాలా దూరముగా వెళ్ళాక ఎంత పెద్ద స్తంభమో అస్సలు చూడలేకపోతున్నాను. ఆ స్తంభమును చాలా పెద్ద స్తంభం ప్రియులరా. మరి ఆ యొక్క పెద్దది వెడల్పైన పెద్ద స్తంభం. ఆ స్తంభం పైన ఒక పేర్లు రాయబడి ఉన్నవి, కానీ ఆ పేర్ల మధ్యలో వజ్రాలు వంటి పొదిగించబడి ఉన్నాయి పిల్లలు. నేను అలా చూస్తూ ఉన్నాను. ఇక అక్కడి నుండి ప్రభువారు నన్ను పైభాగానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. నా వెనుక దేవదూతలు 2గా ఉన్నారు. ఇక అలా వెళ్ళిపోతూనే ఉన్నాము. అలా వెళ్ళగా చాలా ఎత్తైన స్థలములో దేవదూత బూర పట్టుకొని చాలా గోల్డ్ కలర్లో ఉన్నది. ఆ దూతను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ప్రియులారా, ఈ స్తంభం నుండి మరి ప్రభు చూపిస్తుండగా ఆ 3 స్తంభాలు కనపడుతున్నాయి. స్టెప్ బై ఇలా కనపడుతున్నాయి ప్రియులారా. ఒక చిన్నగా మరలా అలా కనపడుతున్నాయి. నేను అక్కడ నుండి చూస్తున్నప్పుడు ఆ 3 స్తంభాలు కనపడుతూ ఉన్నాయి. మరలా తిరిగి ఇటువైపు చూడగా ఏ స్తంభము లేదు. చూసిన స్తంభములు కనపడుతున్నాయి, కానీ ఇక తరువాత ఉండే స్తంభాలు అయితే చూపించలే ప్రభు. ఇక ఆ స్తంభం కాడ అలా చూస్తూ నా మనసులో నేను అనుకుంటున్నాను, మొదటి స్తంభము, 2వ స్తంభం, 3వ స్తంభం, 4వ స్తంభమా అనుకుంటున్నాను నా మనసులో. ఇక ఆ యొక్క స్థలముని అలా చూస్తూ ఆ యొక్క దేవదూత ఆ బూర పట్టుకొని ఎంత పెద్ద శబ్దమో పిల్లరా. ఆ బూర ఊదుచూ ఉండగా ఆ బూరలో నుండి ఒక ముద్ర, ఇక అలా పెద్ద ముద్ర, ఆ ముద్ర తాళం వేయబడి ఆ ముద్ర మరలా కింద పడిపోతుండగా ఒక ఉరుములు వంటివి శబ్దాలు, ఒక లాంటి శబ్దాలు, మెరుపులు వంటివి శబ్దాలు, అది అలా భూమిలో కిందకి వెళ్ళిపోవచ్చు ఒక పెద్ద సముద్రంలో పడిపోయింది పిల్లరా. పెద్ద సముద్రంలో పడిపోయినప్పుడు ఆ సముద్రంలో నుండి ఎగసిపడే మంటలు, ఎంత పెద్ద మంటలో, ఆ మంటలలో నుండి ఒక రకమైన గుర్రము, ఆ గుర్రము కలర్ నేను వివరించలేకపోతున్నాను, కానీ అదొక రకమైన కలర్ కలిగిన ఒక గుర్రము. మరి ఆ గుర్రము మీద ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉండగా అతని వెనుక ఒక మరణపు దూతల సమూహం పోతూ ఉన్నవి. ఆ దూతలు అలా వెళ్ళిపోతూ ఉన్నవి. ఎన్ని శవాలు కనపడుతున్నాయో, కుప్పల శవాలు, ఎటు చూసిన శవములే కనపడుతూ ఉన్నాయి ప్రియులారా. ఎటు చూసిన కుప్పల శవాలు. ఆ శవాలని మొత్తము కూడా ఒక స్థలంలో పూయబడుతూ ఉన్నవి, ఒక స్థలంలో కాల్చబడుతూ ఉన్నవి. శవాలు మొత్తం కుప్పగా పోసి ఎటువైపు చూసిన శవముల మరి ఒక సంఖ్యలుగా కనపడుతూ ఉన్నవి. అలా ఆ యొక్క ముద్ర నుండి ఆ యొక్క వ్యక్తి వెళ్ళిపోవడము, ఆ యొక్క చనిపోయిన వారి యొక్క సంఖ్య కుప్పలుగా కనపడుతూ ఉన్నాయి పిల్లలు. అలా కనపడము ఎంతోమంది రోధిస్తున్నారు, విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎక్కడ చూసినా ఏడుపులు, అందరి కళ్ళల్లో నుండి కన్నీరు కారుతున్నట్టుగా ఆ ముద్రలో నుండి ఆ గుర్రము వెళ్ళగా ఇవన్నీ కనపడుతూ ఉన్నవి. నేను ఇలా తొంగి చూస్తూనే ఉన్నాను అవన్నీ కూడా. అలా కనపడిన వెంటనే ఇక బూర ఊదడం ఆగిపోవడము. ప్రభు మరలా నన్ను అక్కడ నుండి క్రిందకి మరలా తీసుకొని వచ్చారు. ప్రభు మరలా ఆ యొక్క కింద భాగానికి తీసుకొచ్చి ఆ స్థలంలో నిలబెట్టినప్పుడు నేను మరలా చూస్తున్నాను ఆ స్తంభాన్ని. అమ్మో ఎంత పెద్దదో! నిజంగా ఆ స్తంభం దగ్గర చాలా చిన్నగా కనపడుతున్నాను నేనైతే. అంత పెద్ద స్తంభము. ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో కుమార్తె, 4వ ముద్ర, 4వ బూర, ఇదియు జరిగించబడి ఉన్నది, జరిగిపోయి ఉంటున్నది కుమార్తె. అదిగో మృతుల సంఖ్యను చూస్తూ ఉన్నావు కదా, అదిగో మృత్యువు భూలోకములో మృత్యువు అదిగో ప్రతి నరుని వెంబడిస్తూ ఉన్నది అనేసి ప్రభు ఆ యొక్క మాట చెప్పారు పిల్లరా. అలా చెప్పి అక్కడి నుండి మరి వెంటనే
మరి మరలా ముందు భాగానికి అలా ప్రభు వెళ్తున్నారు. ప్రభు వెనకాల వెళ్తున్నారు. ప్రభు ఆ ఒక్క మాట చెప్పారు. అక్కడి నుండి ప్రభు వెళ్తుండగా మేము కూడా వెనకాల వెళుతూ ఉన్నాం. కొద్ది దూరం వెళ్ళాక ప్రభు అంటున్నారు, రమ్ము కుమార్తె, మరొక స్తంభము యొద్దకు నేను తీసుకెళ్ళబోతూ ఉన్నాను అని ప్రభు అలా వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లారా, నేను అలా వెళుతూ ఉన్నాను. చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే నాకైతే మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథం గుర్తుకొచ్చేసింది. పిల్లారా, నిజంగా చాలా ఆశ్చర్యం. పిల్లారా, మరి ఒక్కసారి మనము ప్రకటన గ్రంథం చూసుకుందాము. ఎందుకు అంటే ప్రభు చూపించినదే మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లారా, దీనిలో ఒక్కటైనను కల్పితం కూడా లేదు. పిల్లారా, ఎందుకు అంటే ప్రభు నాకు చూపించి నేను మరచిపోతానేమో అని కూడా దేవుడు అట్టి జ్ఞానాన్ని నాకు ఇచ్చి ప్రతిదీ కూడా గుర్తుకున్నట్లుగా దేవుడు జ్ఞాపకము వచ్చినట్లుగా ప్రభు నాకు అట్టి జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి నేను ఏమిచ్చినా రుణము తెచ్చుకోలేను. పనికిరాని దానిని, ఎన్నిక లేని దానిని, ఏ యోగ్యత లేని దానిని, కానీ మీ యొక్క అందరి కొరకు ప్రభు ఈ పాపినైనా నన్ను, నా ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళి ప్రాంతాల వల్ల చూపించి ఇవన్నీ మీకు తెలియపరచమని ప్రభు చెప్పడము మనందరము ధన్యులము. పిల్లారు, మన మీద ఎంత ప్రేమ ప్రభుకి, ఎంత ప్రేమ, ఎంత దయ. పిల్లారు, మనం తప్పిపోతున్నాం మార్గము, దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోతున్నామని, తన బిడ్డలు తప్పిపోకుండా ఉండాలని, దేవుని యొక్క రాజ్యము ఉంది అని, ఆయన యొక్క సత్యమైన గొప్ప వెలుగు మార్గం ఉంది అని మనందరం తెలుసుకోవటానికి ప్రభు మరి పనికి రాని ఒక ఆత్మని ప్రభు తీసుకువెళ్ళి చూపించడం. నేనే కాదు పిల్లలు, ఎంతోమంది చూసిన వారు ఉన్నారు, ఎంతోమంది కూడా చూసిన వారు ఉన్నారు. పిల్లలు, మరి ఆ ప్రాంతాలను ప్రభు చూపిస్తున్నాడంటే మనం మార్చబడాలి, దేవుని యొక్క రాజ్యం కోసం సిద్ధపడాలి. చూసారు, ఈ మధ్యకాలంలో కూడా మరి ఆ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కొద్దిమంది శాస్త్రవేత్తలకి ఒక స్థలములో ఒక పై భాగంలో ఎక్కడో ఒక వెలుగు కనపడ్డట్టుగా, ఒక రాజ్యము కనపడ్డట్టుగా, బంగారంతో మెరుస్తున్న రాజ్యం కనపడినట్లుగా మరి మత్స్యకాలంలో కూడా పేపర్లో నేను చూసి ఉన్నాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించి ఉన్నది. నాసా వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ యొక్క స్థలంలో వారికి అలా కనపడి ఉన్నదని కూడా పేపర్లో మరి ఇవ్వడం జరిగి ఉన్నది. ఎంతో సంతోషపడ్డారు. నిజమే, ప్రభు అందరికీ తెలియపరుస్తున్నాడు, అందరు చూడాలని ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే మరి తెలుసుకోలేకపోతున్నారు, మారలేకపోతున్నారు. వాక్యం చెప్తున్నా ఎంత చెప్పినా కూడా మార్పు లేని వారుగా ఉంటున్నారు పిల్లారా. అందుకే ప్రభు అనేకులకు చూపిస్తున్నాడు పరలోక రాజ్యాన్ని దర్శనాల ద్వారా. ఆత్మని దేవుడు తీసుకెళ్ళి చూపించి అనేకులకు తెలియపరచమని మరి ప్రభు చెప్పడము చాలా ఆశ్చర్యం కదా పిల్లారా. చూడండి, ఆనాడు ధనవంతుడు అడిగాడు, ఏమని అడిగాడు? ధనవంతుడు, అయ్యా ఒక్కసారి ప్రభు, ఒక్కసారి తండ్రి నా ఒక బంధువులకు వెళ్ళి చెప్పొస్తాను, నన్ను పంపించమన్నాడు. కానీ లేదని ప్రభు చెప్పారు. కానీ ఈరోజు ప్రభు భూమి మీద ఉంటున్న వారిని మరి పరలోకాన్ని చూపించి, పరలోకము నరకముందని చూపించి ఎందుకు మరి ఈ ప్రజలకు తెలియపరచమంటున్నాడంటే తన బిడ్డలు మార్చిపట్ట కోసమే. ఆనాడు ధనవంతుడు అడిగినప్పుడు మరి ఆ యొక్క స్థలమునికి తను చనిపోయి తిరిగి మళ్ళీ వెళ్ళడం కుదరదని చెప్పడము, మరలా బ్రతికున్న మన యొక్క ఆత్మని దేవుడు తీసుకెళ్ళి చూపించి మరలా ఆ యొక్క చూసినది ప్రతిదీ కూడా తెలియపరచినట్లుగా ప్రభువు మరి అటు జ్ఞానమునిచ్చి అనేకులకు తెలియపరచుట, ప్రతి ఒక్కరు మార్చబడాలనేది దేవుని యొక్క ఆశ ఉద్దేశం పిల్లారా. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం పెడచెవులు పెట్టవద్దు. ఇది సత్యము, ప్రభు చూపించింది ప్రతిదీ కూడా మీకు నేను వివరణగా తెలియపరుస్తుండగా ప్రతి ఒక్కరూ దయచేసి మార్పు చెందాలని తల్లిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మనము మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథం చూసుకుందాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదివి వినిపించండి. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూచుచూ ఉండగా ఇదిగో పాండురంగ వర్ణం గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకములో వానిని వెంబడించెను. ఖడ్గముల వలనో, కరువుల వలనో, మరణముల వలనో, భూమిలో నుండి క్రూర మృగముల వలనో భూమి నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇవ్వబడిను. చూడండి ప్రియులారా, ఇక్కడ గొప్ప మాట. నిజమే, నాకు కనపడిన గుర్రము, ఈ యొక్క గుర్రముగానే నేను నమ్మొచ్చు ఉన్నాను. మరి ఎటు చూసిన మృత్యువు. చూడండి, జరిగిపోయినవి ప్రభు చూపిస్తుందంటే ఒక స్తంభము
ఒక బూర, ఒక ముద్ర విప్పబడుట. ఆ ముద్ర కేవలము మరి భూలోకము మీద సముద్రంలో పడవేయబడుట అంటే ఆ ముద్రలో ఉంటున్నవి జరిగించబడే ఒక కాలము గురించి ప్రభు చెప్తూ ఉన్నారు. మరి జరిగిపోయిన కాలంలో గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మృత్యువు ఎక్కడ చూసిన మరణములు. 4వ భాగం అని చూడండి, ఇక్కడ ఎన్నో భాగం చూడండి, 4వ భాగం పైన అధికారము వారికి ఇవ్వబడింది. భూమి మీద 4వ భాగం. ఎంత భయంకరమైన దినములు చూడండి. అంటే 4 భాగములు కూడా మరి ఇవ్వబడి ఉన్నదంట. అంటే మృత్యువుకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఎక్కడ చూసిన మరణాలే, ఎటు చూసిన మరణాలే, వ్యాధులు, కరువులు, కష్టాలు, నరుడికి శ్రమలు, శ్రమకాలము మనం చూస్తూనే ఉన్నాం కదా పిల్లలు. ఎంత భయంకరమైన జబ్బులు కలిగించబడుతున్నాయి, రకరకాల జబ్బులు కలిగించబడి చనిపోతున్నారు. ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన కుప్పలు కుప్పలు పడిపోవచ్చు ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు మరణముకు అప్పగించబడి ఉన్నది. అంటే మృత్యువుకి సమయం ఇచ్చాడు దేవుడు. ఇక ఆ మృత్యు అనేది మనుషులను కబలిస్తూ మరణింప చేస్తూ ఉన్నది. వ్యాధులను సంభవించడము, వ్యాధుల ద్వారా మనం మరణించి పాతాళంలో పడిపోయినట్లుగా చూడండి. పాతాళ లోకము అని వెంబడించెను. చూడండి, మృత్యువు మరణించిన ప్రతి ఒక్కరు పాతాళ లోకంలో పడిపోవునట్లుగా మృత్యువు లోకమును తిరుగులాడుచు అనేకులు మరణింప చేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకే ఈ కడవరి దినాలలో దేవునితో మనం ఉండాలి. మృత్యు వెంటాడుచు ఉన్నది. ఒకవేళ మనం మరణించిన పర్వాలేదు, పరలోకానికి చేర్చబడతాం. అది ఎలా? మనం దేవునికి ఇష్టకరంగా జీవిస్తే, దేవుని యొక్క మాదిరిగా ఉంటే, దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని మరి ప్రభు చెప్పిన రీతిలో మనం నడుచుకున్నట్లయితే మరి మృత్యువు మన పైకి వచ్చిన, ఒకవేళ మనం మరణించిన పరలోకానికి చేర్చబడతాం. అదే ఎంతోమంది చూడండి దేవుని తెలుసుకొని నిలువెచ్చిన క్రైస్తవ జీవితంలో ఉంటూ కూడా వారి జీవితం ఏమైపోతుంది? చనిపోతే పాతాళ లోకంలో పడిపోతున్నారు. ఎన్ని కోట్ల మంది పాతాళ లోకంలో ఉన్నారు పిల్లలు. నరకంలో కాలుచు కేకలు పెడుతున్నారు. ఇప్పుడు ఇవ్వబడి ఉన్నది పిల్లరా, పాతాళానికి ఇవ్వబడి ఉన్నది. మరి మృత్యు వెంటాడుచున్నది. కాబట్టి ఈ జరిగిపోయిన విషయంలో గురించి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ మన జీవితంలో ఈ యొక్క మాటలను మనం వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది సిద్ధపాటును కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ యొక్క మాటలను మీరు తెలుసుకునేనను మీరు మార్పు చెంది దేవుని రాజ్యం కోసం సిద్ధపడి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.